చిత్తూరులో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి 5 ఏళ్లలో వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమార్జనలపై బహిరంగంగా చర్చకు సిద్ధమా అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాలు విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలతో పాటు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ మేరకు నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, వసంత కుమార్, కాజూరు బాలాజీ, అశోక్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు నగరపాలక పరిధిలో భూగర్భ జలాలు పెంచడం, కట్టమంచి చెరువు కట్లను పటిష్టం చేసి సుందరీకరణ చేయాలనే మంచి ఉద్దేశంతో పూడికతీత పనులు చేస్తుంటే అక్కడేదో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు కొందరు పని కట్టుకొని ప్రచారం చేయడం తగదన్నారు. ఎన్టీఆర్ జలాశయంలో నీటిని కట్టమంచి చెరువుకు తెప్పించాలనే భావనతో అధికారుల సూచన మేరకు 6 నెలల క్రితం స్వయంగా జిల్లా కలెక్టర్ పూడికతీత పనులు ప్రారంభించడం జరిగిందని, వర్షాలు రావడం, చెరువులో నీటి మట్టం కారణంగా పనులు ఆలస్యమైందన్నారు. కట్టమంచి చెరువులో పూడిక పేరుకుపోయి కాలువల కంటే ఎత్తుగా ఉండటంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, ఏ పరిస్థితుల్లో చెరువులో వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయడం కోసం ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణలోనే పూడికతీత పనులు జరుగుతున్నాయని చెప్పారు. చెరువులో నీటి సామర్థ్యం పెరగడం వల్ల పరిసర ప్రాంతాల్లోని సుమారు 480కి పైగా మున్సిపల్ బోర్లు రీఛార్జ్ అవుతున్నాయని, ప్రజలకు నీటి సమస్య తీరుతుందనే గొప్ప ఉద్దేశంతో పనులు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోక తప్పుడు సమాచారం ప్రచారం చేయడం దారుణమన్నారు. కట్టమంచి చెరువులో పూడికతీత పనులపై ఇరిగేషన్ శాఖ ఈఈ మురళీకుమార్ ద్వారా మీడియా ప్రతినిధులు సందేహాలను నివృత్తి చేశారు. చేస్తున్న మంచి పని గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఆధారాలతో సహా వివరించినట్లు చెప్పారు. చిత్తూరులో కొంతమంది తమకు తాముగా నీతివంతమైన నాయకులుగా చలామణి అయ్యేందుకు మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. చిత్తూరు అభివృద్ధి చేయాలని మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని, కానీ అక్రమార్జనలో ఆరితేరిపోయిన వైకాపా నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలను వెలికి తీస్తామని, ప్రకృతి వనరులను దోచుకున్న తీరును ప్రజల ముందుకు తెస్తామన్నారు. చిత్తూరు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా ఎవరైతే చిత్తూరు ఫర్ బెస్ట్ చిత్తూరు అని పోరాడుతున్నారో వారందరికీ కూడా నా కోరిక ఏమంటే, ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అధికారుల దృష్టికి పోయి అది సాటిస్ఫాక్షన్ కానప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రజా సమస్యల పట్ల ప్రజా దర్బారు ఉంది. ఏ రోజైతే ప్రజా దర్బారు మేము నిర్వహిస్తామో ఆ రోజు మీడియా వారికి కూడా మీకు సంబంధించిన వాటిని మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే కార్యక్రమం ఆ రోజు మీరందరూ కూడా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి అది క్లియర్ అయిందా లేదా మీ నోటీస్లో ఉంటుంది. కాబట్టి ప్రజలకు మనం మంచి చేసిన అవుతుంది. నేను పదే ఏదో పేపర్లో రాశారో మీడియాలో వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టడం కాదు, కానీ కట్టమంచి అనేది ఒక మంచి కాన్సెప్ట్ చేస్తూ ఉంటే ఎందుకు ఇలా ఇంత డిస్ప్యూట్ రైజ్ అయ్యింది అనే దానికి మాత్రం సమాధానం చెప్పాలని, చిత్తూరు ప్రజలకి త్రాగునీటి ఇబ్బంది కలగకుండా ఉండే క్రమంలో మాత్రమే కట్టమంచి చెరువు పొడికి తీసుకుందాం. అలాగే ఇంకొక నెల రోజులు ఇది ఒక కొలికి వస్తానే ఇరువారం దగ్గర ఉన్న ఇరువారం లేక్ కావచ్చు, దాని చుట్టూ ఉన్న ఇరువారానికి సంబంధించిన గవర్నమెంట్ భూములు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక చిత్తూరులో ఎక్కడైతే చెరువులన్నీ పూడిక తీయకుండా అప్పుడే చెప్పినట్టు 100 సంవత్సరాలు అయిపోయి చెరువులన్నీ కూడా మన రోడ్ లెవెల్స్కి వచ్చేసి నీళ్ళంతా ఎటంటే పోయి రైతులకి పంటలకు లేదా ఇంకొక వాటిపై ఇబ్బంది కలగకుండా అన్ని చెరువుల్లో పొడి తీసే కార్యక్రమం చేపట్టబోతాం. దానికి మీడియా ముఖాంతరంగా ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ ఆర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ లేదా పేపర్ సంస్థలు కూడా నా మనవి ఏమంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క చెరువు తీసుకొని పొడిగా తీసి ఆ మట్టి ద్వారా వచ్చే డబ్బును కూడా అక్కడే ఏదైనా అభివృద్ధి చేసి వారి పేరు వారికి సంబంధించిన శిలాఫలకం వేసుకోవాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అది అమర్ రాజా కంపెనీ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, లేదా సాక్షి పేపర్ కావచ్చు, లేదా బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా కావచ్చు. చిత్తూరు అనేది మనందరి కోసం అభివృద్ధి కోసం పాటుపడేదే, కానీ వ్యాపారపరమైన ఆలోచన ఏది కూడా అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు ఉండదు. కాబట్టి సాక్షి పత్రిక ద్వారా మా
నియోజకవర్గ ప్రత్యర్థి అయిన విజయానంద రెడ్డి గారికి కూడా నా మనవి ఏమనగా, నిన్న మొన్న పాపం సాక్షి పేపర్లో కావచ్చు, నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను. అక్రమ ఆర్చన ఎమ్మెల్యే ఒకటే తింటే ఆరోగ్యంగా ఉండదు కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ చెరువు పని కూడా అవసరమైతే మీరే తీసుకొని ఆ చెరువు పొడిగా తీసి మీ పేరు కూడా పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా మీకు చిత్తూరు ఎమ్మెల్యేగా నేను ఒక సలహా ఇస్తున్నాను. మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు మీరందరూ కూడా కలిసి రండి. మీరు కూడా ఒక చెరువును తీసుకోండి, లేదా కట్టమంచికి చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి కట్టమంచి చెరువు మీరు తీసుకోండి, ఇరువారం చెరువు నేను తీసుకుంటా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిత్తూరు నియోజకవర్గానికి ఒక చెరువుని మీరు డెవలప్ చేయండి, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా డెవలప్ చేస్తా. ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలు అన్యాయం అయిపోతారు కాబట్టి చిత్తూరులో త్రాగునీటి సమస్య రాకూడదని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. బట్ అది ఎలా మిస్కమ్యూనికేట్ అవుతా ఉందో తెలియదు. టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియాలో కట్టమంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు. మట్టి అమ్మే వాళ్ళు ఈ రోజు నుండి అక్కడ ఉన్న అన్నిటినీ ఆపించేస్తాను. మీకు ఎవరైనా మంచివారు మీ దృష్టిలో, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ దగ్గర అందరూ మంచివారు ఉన్నారు, బాగా పనిచేశారు అనేది తెలుసు కాబట్టి మీరే కూడా చేసేటట్టయితే మేము ఈ మీడియా ముఖాంతరంగా ఆ పనిని మీకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీసుకొని చేసే సిద్ధంగా ఉంటే మీరు ఇదే మీడియా ద్వారా మీరు చెప్పితే ఆ పనిని మీకు అప్పచెప్పి ఇంకొక పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. కట్టమంచి చెరువు పైన మీరు రాసిన దాన్ని నేను మిమ్మల్ని మీ త్రూనే అడుగుతున్నా. మీకు ఏమన్నా ఉంటే మీడియా ముందు నిలబడి మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. అర్థం చేసుకోవాలి, పక్షపాతి లేని వ్యక్తిని నేను. ఇది నా పేపర్ నీ పేపర్ అని ప్రజలు చదివే పత్రికలో ఒక నాయకుడి పైన, ఒక పార్టీ పైన, ఒక పేపర్లో ఉమ్మడి కూటమి అన్నారు, కూటమి ప్రజలు అని ఒక నాయకుడి ఇంటర్వ్యూలో అక్రమార్జనకి కూటమి ముందడుగులో ఉంది అని అంటే అది తర్వాత వస్తాయి. ఇప్పుడు జనరల్గా మీ పేపర్లో మీరు అన్నట్టు రాశారు కాబట్టి నేను తప్పు చేయలేదు అనే ఒక భావన ఉంది కాబట్టి నేను ప్రజల మధ్యలో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేకి వచ్చాను. అంత మాత్రాన పేపర్ని జర్నలిస్ట్ని కాదు నేను అంటున్నాను. జర్నలిజం కూడా తెలుసుకోవాలి అంటున్నా. అంటే ఇక్కడ మాయగాళ్ళు అన్నారు, ఎవరు మాయ చేస్తున్నారు ఇక్కడ చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అడిగితే వాళ్ళు కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లారిఫికేషన్ ఎందుకంటే మీరు అన్నట్టు 10 లక్షలు 40 లక్షలు రికార్డింగ్స్ ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను ఎక్కడ చిత్తూరు గేట్ ఫ్రీ చేస్తానని నేను మాట్లాడాను. నేను ఫ్రీ కూడా చేయలేను. ఎందుకురా అంటే ప్రజల కంటే ట్యాక్స్, వ్యాపారం పైన వచ్చే ఆర్థిక వనరుల పైన అభివృద్ధి చేయాలి. చిత్తూరుకి ఏముందని అభివృద్ధి చేయడానికి? మున్సిపల్కి ఇన్కమ్ రావాలా? గేట్ ఫ్రీ అని చెప్పి గేట్ నేను కట్టేకి నేనేమి ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ ఉన్నాను. ఆ మాట చెప్పడానికి అంటే నేను ఇంకొకటి విమర్శించను. నేనైతే ఎక్కడ కూడా ఫ్రీ చేస్తానని చెప్పి ఈరోజు వసూలు చేయలేదు. అది మున్సిపల్ శాఖ టెండర్ వేసుకున్నారు, టెండర్ నడుపుతున్నారు. దానికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఒకవేళ ఆ టెండరింగ్ ప్రాసెస్లో ఎక్కువ అవినీతి జరుగుతుంటే ఎమ్మెల్యే దృష్టికి వస్తే ఎమ్మెల్యే యాక్షన్ తీసుకుంటాను. అయ్యా నీ టెండర్ ఎంత, నువ్వు పాడింది ఎంత, నువ్వు వసూలు చేసేది ఎంత, నీ మెయింటెనెన్స్ ఎంత అని అడగచ్చు నేను. ఇప్పుడు ఎవరో రోడ్ కాంట్రాక్టర్ రోడ్ టెండర్ వేసి ఉంటాడు, వాడిని పోయి నేను ఆపలేను కదా. ఈరోజు చిత్తూరులో 30-40 క్వారీలు రన్నింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులవే ఆ క్వారీలంతా. మరి నేను ఎమ్మెల్యే అయినా కూటమి వచ్చింది, ఎవరు ఆపాము, ఎవరి దగ్గర వసూలు చేసినాము మీరు చెప్పండి. క్వారీలంతా మీవే కదా. గడిచిన 5 సంవత్సరాలు అందరి దగ్గర తీసేసుకున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఏ క్వారీ ఓనరు, ఏ ఎమ్మెల్యే బ్రైబ్ ఇచ్చినాడు అనేది మీరు చెప్పాలి. తీసుకుంటే నేను సమాధానం చెప్తా కదా. ఒక గేట్ విషయమే కాదు, వ్యాపారాలు జరిగింది ఎప్పుడు? గత 5-6 సంవత్సరాలు కాదు, 20 ఏళ్ళుగా జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఏ ప్రభుత్వంకి అనుకూలంగా ఉండేవాడు ఆ పక్కన పోతాడు. ఇప్పుడు క్వారీలు కావచ్చు, క్రషర్లు కావచ్చు, లేదా రోడ్డు వర్కులు కావచ్చు, జరిగింది ఎవరి హయాంలో? మా హయాంలో ప్రారంభిస్తే వాళ్ళ హయాంలో పనులు జరిగాయి. అంటే మేము పూజ చేస్తే వాళ్ళకి ఆర్థిక వనరులుగా మారిపోయినాయి. అర్థమైనా? అంటే క్రషర్లో జల్లి పెట్టుకొని తోలింది ఎవరు? రికార్డు ఎవిడెన్స్ ఉంది. ఎవరైతే టెండర్లు వేసుకొని గ్రావెల్ తోలినారో అవన్నీ తీస్తా. అందుకే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ప్రెస్ ద్వారా అన్ని విషయాలు బయటకు వచ్చి ప్రజలకు తెలియాలి. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు నేచురల్ రిసోర్సెస్ని లూట్ చేసినారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఎమ్మెల్యేని పక్కన పెట్టి అధికారాలన్నింటినీ వాడుకునేది ఎవరు? వారు ఈరోజు ప్రతిదీ మాట్లాడుతూ ఇంటర్వ్యూల్లో అక్రమ అర్చన
అక్రమము సక్రమంకి తేడా తెలియని మాకు 24 గంటల అక్రమార్జన అంటే వాళ్ళకి అదొకటే తెలుసు కాబట్టి దాన్నే చెప్తున్నారు. మేబీ వాళ్ళ హయాంలో జరిగి ఉండొచ్చు, నిజమే. అది మా టైంలో జరుగుతూ ఉందో లేదో నాకు తెలియదు. లేదు వారు ఏమైనా చెప్పచ్చు, వాళ్ళ మా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన క్వారీ ఓనర్ని భయపెట్టాడు, బెదిరించాడు, పలానా ఎమ్మెల్యేకి ఇది ఇచ్చినాము అంటే అర్థం ఉంది. ఎమ్మెల్యే ఉన్నాము, అధికారులు ఉన్నారు, మీరు పలానా వాళ్ళు కన్సల్ట్ కాకుండా మట్టి అమ్మేస్తున్నారు అంటే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరికి మట్టి కావాలో వచ్చి తీసుకోపోండి. ఇది ఫ్రీ ఇది టెండర్ అయింది కాదు కదా. ఒక 40 ఎకరాల చెరువుని పొడికి తీసి సుందరంగా తయారు చేయాలంటే 4-4.5 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ ఇచ్చింది. మన దగ్గర ఫండ్ లేదు. ఎందుకు? అడిగిపల్లి రిజర్వాయర్కి ఎప్పుడైతే మనము చిత్తూరు మున్సిపల్ ఆస్తుల్ని కానీ వచ్చే రెవెన్యూని కానీ లింకప్ చేశారు అమృత్ ఫండ్స్కి. సో మన దగ్గర డబ్బులు లేదు. మరి డబ్బులు లేదు కదా, ప్రజల్ని నీళ్ళు ఇవ్వకుండా గాలికి వదిలేలేము కదా. అంతో ఇంతో చదువుకొని తెలివయ్యి చిత్తూరుకి ఎమ్మెల్యేగా అయినాక ఒక డిఫరెన్స్ చూపించాలి అంటే డబ్బుంటే పని చేయాలి అంటే ఎవరైనా పని చేయించడానికి నేనే అవసరం లేదు. డబ్బుంటే అధికారులు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళు ఖర్చు పెడతారు. ఒక ఎమ్మెల్యేగా నేను మంచి పనికి చిత్తూరు ప్రజలకి నీళ్ళు ఇవ్వాలని ఏదైతే అందరికీ ఓపెన్ ఆఫర్గా అంటే సాక్షి పత్రిక ఓనర్లకి లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలుసు పబ్లిక్కి, నాకు కాదు, నేను కొత్త కాబట్టి ఇంకా కొంచెం తెలుసు. సో సాక్షి పత్రికకి సాక్షి యాజమాన్యము ప్లస్ మా చిత్తూరు నియోజక నాయకుడికి అప్పచెప్దామని ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చెప్పారు 50 లోట్లు అమ్ముకుంటా 50,000 లోట్లు అమ్మేసి ఉంటారు అని. అంటే క్యాలిక్యులేషన్స్ తెలియక రాజకీయపరమైన మాటలు మాట్లాడితే ఇప్పుడు రాజకీయం ఏం లేదు, ఎలక్షన్ ఏం లేదు. నిజంగా కూడా 50,000 లోట్లు ఎత్తాలంటే ఎన్ని రోజులు కావాలి? ఒక ఇటాచ్ 2 జేసీబీలు ఒక 4 ట్రిప్పర్లు ఒక రోజుకి ఎంత మట్టి ఎత్తుతుందో వారికి బాగా తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని క్వారీలు అన్ని గ్రావెల్ కొండలన్నీ కొట్టి అమ్మినారు కాబట్టి నాకంటే వారికి బాగా లెక్కలు తెలుసు. వాళ్ళంట ఆ ఉద్దేశంతో ఏమైనా చెప్పున్నారో నాకు తెలియదు. నాకైతే ఎక్కడ క్వారీలు లేవు, క్రషర్లు లేవు. ఏ రోడ్డు వర్కర్ రోడ్ వేసేవాడిని బెదిరించి నేనే గ్రావెల్ తోలుతానని తోలలే. కాబట్టి నాకు అంతో ఎంతో ఈ ట్రాన్స్పోర్ట్ గురించి కొంచెం వీక్. వారు ఏదో ట్రాన్స్పోర్ట్లో ఉన్నారని ప్రజలు చెప్తుంటారు, నేను పలానా స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చినాను అని. కాబట్టి మనకి అన్ని అనుభవం ఉంటుంది. మాకు అనుభవం లేక పేపర్ చదివాక ప్రెస్ ద్వారా ప్రజలకు కూడా తెలియాలంటే ప్రెస్ని ఇంకా నేను పేపర్ను ప్రెస్ను విమర్శించడానికి కాదు, కానీ ఎప్పుడు కూడా ఒక పేపర్లో వస్తుందంటే దాని వెనక ఎవరో ఒకరు ప్రోత్బలం ఉంటుంది అని తెలుసు. కాబట్టి అదే పేపర్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి కదా. ఇప్పుడు ఒక వార్త వచ్చింది నువ్వు దొంగ అని, నేను దొంగ కాదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఇప్పుడు నేను అందుకనే విలేకరుల సమావేశంలో వారు ఏమేమైతే సందేహాలు ఉన్నాయో పబ్లిక్ అడగండి, ప్రజలకు తెలియని అంటున్నాను. లేదా మీ ద్వారా ఇంకొక సవాల్, కట్టమంచి చెరువు కాడికి వారి మనుషులు ఉంటారు కదా, కార్పొరేటర్లు లేదా నాయకులు, వారు స్వీకరిస్తాం ఈ మంచి పని చేయడానికి మేము కూడా అని అనేటట్టయితే ఖచ్చితంగా అపోజిషన్ నాయకుడిని గౌరవించి ఈ కట్టమంచి చెరువు పనులు డబ్బులు బాగా వస్తున్నాయి ఎమ్మెల్యే కుటుంబానికి అన్నారు. నాకు డబ్బులు కావాలి అంటే నేను ఉన్న కాడ ఉంటే డబ్బులు వస్తాయి, చిత్తూరుకి ఇంత దూరం రావాల్సిన అవసరం ఉన్నట్లే. కాబట్టి దీన్ని వారికే ఇచ్చేద్దామని కూడా మేము తీర్మానం తీసుకున్నాం. అంటే మంచి పని చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఇది చిత్తూరు అంటే ఒక ఎమ్మెల్యేకో ఒక పార్టీకో కాదు కదా, ప్రజా సామ్రాజ్యంలో ఎవరు మంచి చేయాలన్నా చేయొచ్చు. అంటే కొందరు ఎలక్షన్లప్పుడు మాత్రం మంచి చేస్తారు, వాళ్ళు కొన్ని క్యాంటీన్లు పెడతారు, ప్రజలకి దాన ధర్మాలు చేస్తారు. అలాగే మున్సిపాలిటీలో కూడా అధికారం వాళ్ళ చేతిలోనే ఉండింది. అదేదో ట్యాక్స్ కలెక్షన్ అంటే దాన్ని ఏమంటారు, గేట్ కలెక్షన్. మేము ప్రజలకు ఉచితంగా ఇస్తాం, మాట్లా హరిశ్చంద్రుడు ఇంకా ఈ భూమిపైన ఎవరు లేదు అని వారే టెండర్ వేసుకుంటారు. వారే అధికారులు భయపెట్టి ఆ టెండర్ని బయట రానికుండా ఒక 5-6 నెలలు గడుపుతారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మేము కరెక్ట్ అంటారు కదా, కరెక్ట్ ఎవరు లేదు అనేది ఈ రోజు నుండి నేను కూడా ప్రారంభించిన. గత ప్రభుత్వంలో జరిగినవన్నిటినీ కూడా మా కన్సల్ట్ అధికారులు కావచ్చు, మా నాయకులకు అప్పచెప్పి ఏమేమి జరిగిందో ప్రజలకు ఇల్లు తిరిగి చెప్పేది కూడా రెడీ చేస్తాను. నాకేమీ భయాలు లేదో గత ప్రభుత్వంలో నేనేం పని చేయలే, ఎక్కడ కూడా పదవుల్లో ఉన్నట్లా దోచుకోవడానికి లేదా ఉన్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి
ఇప్పుడు కదా నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే వేరే ఎవరితో పవర్ ఇచ్చేసి ఇంట్లో కూర్చున్నట్ల ఎమ్మెల్యే కూడా కాదు. నేను అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి పైన ఫోకస్ పెట్టుకొని ఉన్న రాజకీయం నాకు తెలియదు కొత్తగా. వాళ్ళ రాజకీయ నాయకులు కాబట్టి అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రాజకీయం అంటే బాగా తెలుసు. కాబట్టి సాక్షి పత్రికలో వచ్చిన దాని ప్రకారం మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ లేదు ఇంకేమైనా అడిగితే నేను ఇది ప్రజల కోసం, నేను ఒక పేపర్ పైన రాసేసినారు అని కాదు, ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి.